తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి. 900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం 1500 కోట్లు అడిగినట్లు తెలిపారు. ఇప్పటికీ 600 కోట్లు రిలీజ్ చేశామని, మరో 600 కోట్లు 3 రోజుల్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మిగతా 300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి త్వరలో ఓ కమిటీ వేస్తామని, ఎలాంటి సంస్కరణలు చేయాలో కమిటీలోని అధికారులతో పాటు కళాశాల యాజమాన్య ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈ రోజు కళాశాల యాజమాన్యాలు, ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ, వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది.